హలో ఫ్రెండ్స్, ఈరోజు మౌర్య ఫస్ట్ టైం ఉగ్గు టేస్ట్ చేయబోతున్నాడు. అండ్ నేను ఈ ఉగ్గులో ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను అండ్ ఏమేమి పప్పులు యాడ్ చేశానో అది మీకు చెప్తాను. ఫస్ట్ ఏమేమి తీసుకున్నానంటే రైస్, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అండ్ రెడ్ పప్పు ఉంటుంది కదా, రెడ్ పప్పు అండ్ పెసళ్ళు ఇవన్నీ తీసుకొని క్వాంటిటీ వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ అన్ని పప్పులు లైక్ కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ హాఫ్ తీసుకున్నాను. తీసుకొని వాటిని ఒక 1 అవర్ సోక్ చేశాను. వాటర్లో వేసి సోక్ చేసి డ్రై చేశాను. ఒక 2 డేస్ అలా ఎండలో పెట్టేసామనుకో మనకు ఒక 2 డేస్లో మంచిగా కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది కదా. అలా డ్రై చేసుకున్నాక నెక్స్ట్ వాటిని కొంచెం హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత మనము మిక్సీకి వేసేసుకొని పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాను. మౌర్య ఇప్పుడిప్పుడే తినడం స్టార్ట్ చేశాడు కాబట్టి క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఇస్తున్నాను. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కకు ఉంచేస్తున్నాను. కొంచెం సేపు నానితే తొందరగా కుక్ అవుతుంది అనేసి. యాక్చువల్గా ఉగ్గు ఏ టైంలో ఇవ్వాలంటే మార్నింగ్ 10 తర్వాత 10 to 11 మధ్యలో 1 టైమ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో 4 to 5 మధ్యలో 1 టైం ఇచ్చామనుకో పిల్లల స్టమక్ ఫుల్గా ఉంటుంది అండ్ నైట్ టైమ్స్ మిల్క్ కోసం ఎక్కువగా సతాయించరు. ఉగ్గుని స్టవ్ మీద పెట్టేసుకొని స్పూన్తో మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అది ఇట్లా రౌండ్గా ఉడకదు అండ్ బబుల్ లాగా అవుతుంది. సో అది అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 5 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. కొంచెం వామ్గా ఉన్నప్పుడే పిల్లలకి తినిపించేస్తే బెటర్. చల్లగా అయితే అది కొంచెం గట్టిగా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా తినలేరు. అండ్ వేడిగా కూడా ఎప్పుడు పెట్టొద్దు. అండ్ మనము ఇందులో ఏమేమి వేరే అంటే స్టీమ్డ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పొటాటో యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ పొటాటో యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇస్తున్నాం అనుకో పిల్లలు టేస్టీగా తినేస్తారు. అండ్ మౌర్యకి ఇది చాలా నచ్చింది అనుకుంటాను, మంచిగా తింటున్నాడు. అండ్ వెరైటీస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఫస్ట్ 2-3 డేస్ ఇలా నార్మల్గా పెట్టేసి నెక్స్ట్ అందులో స్టీమ్డ్ క్యారెట్ ఇంకా వెజ్జీస్ ఏమన్నా ఇప్పుడే స్టార్ట్ చేయొద్దని అనుకుంటున్నాను. కొంచెం టైం తీసుకొని కొన్ని రోజులు ఇది తిన్నాక తనకు కంటిన్యూ అవుతున్నప్పుడు నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మౌర్య ఫ్రూట్స్ కూడా బాగానే తింటున్నాడు. ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. అండ్ ఎంత పెడితే అంత, యాక్చువల్గా నేను ఎంత కుక్ చేశానో ఫుల్గా తినేసాడు. తనకు నచ్చింది అనుకుంటా టేస్ట్. ఇలాగే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.